शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ఆత్మబంధులకందరికీ శుభోదయం. భవ్యమైన, నూతనమైన, పురాతనమైన, ప్రసిద్ధమైన మన లోపల ఉన్నటువంటి పవిత్రమైన ఈ దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు ప్రణామాలు. మా అమ్మ నాన్నకి కూడా నా నమస్కారాలు. భగవత్పాద ఆదిశంకరాచార్యులు రచించిన చాలా చాలా మంచి కృతి భక్తి ప్రవాహమే శివానందలహరి. 100 శ్లోకాలు పరమశివుడు మీద. భక్తికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఈ కృతిలో భక్తికి ఎక్కువ ప్రాముఖ్యత. భక్తి అంటే ప్రేమమే. ఒక మంచి తత్వం మీద ఉన్నటువంటి ప్రేమానికి పేరు భక్తి. అందులో కూడా మనస్సులో భగవంతుడు ఉండాలి. దీని గురించి ఎక్కువ చెప్తున్నారు. దాదాపు అన్ని శ్లోకాలు ఈ ఒక్క విచారం వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈరోజు చూసే అన్ని శ్లోకాల్లో కూడా దానికే ఎక్కువ ప్రాముఖ్యత. మానస పూజ. మనము బయట ఎన్నో అర్చనాలు, అభిషేకాలు, ఆరతి, నైవేద్య ఇవన్నీ చేస్తాము. చేసినప్పుడు మన మనస్సు ఎక్కడ ఉంది? చాలాసారి యాంత్రికంగా, మెకానికలీ మనము చేస్తూ ఉంటాము. మనస్సేమో లౌకిక ప్రపంచంలో తిరుగుతూ ఉంటుంది. అది కాకుండా మనస్సుని ఆ పరమాత్ముడి పాదార విందాల మీద పెట్టండి అని ఆదిశంకరాచార్యులు మనకు బోధిస్తున్నారు. చూద్దాం ఇప్పుడు 10వ శ్లోకం. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేత్ హృదయమిహ కిం తేన వపుషా. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేత్ హృదయమిహ కిం తేన వపుషా. ఇందులో ఏ భౌతిక దేహమైన ఏంటి అని అడుగుతున్నారు. మనమేమో అనుకుంటాము, మనము మనుషులు ఇదే చాలా మంచి దేహం అని అనుకుంటాము. మంచి దేహం సరియే, కానీ దాన్ని సరిగా ఉపయోగించకపోతే అది వ్యర్థమైపోతుంది కదా. అందుకే నరత్వం మనుషులు, దేవత్వం దేవతలు, నగ వన మృగ. నగ అంటే పర్వతాలు, వన అంటే అడవి. పర్వతాలు ఉన్నటువంటి మృగ ఉండొచ్చు, లేదా పెద్ద వన అడవిలో ఉన్నటువంటి మృగమైన కూడా ఉండొచ్చు. మశకత దోమ. ఇంగ్లీష్లో మశకత మస్కిటో అంటాము. అదే సంస్కృతంలో మశకత అంటే. ఇంగ్లీష్కి కూడా ఫౌండేషన్ ఎక్కడ అంటే మన సంస్కృతం. పశుత్వం
ఏ పశువైనా ఉండొచ్చు. కీటత్వం, ఒక దోమ ఉండొచ్చు, లేదా ఏదో చిన్న చిన్న ప్రాణులు ఉంటాయి, అది కూడా ఉండొచ్చు. భవతు ఉండని. విహగ, విహగ అంటే పక్షి. విహగత్వాది జననం, ఏ ఏ యోనిలో పుట్టితే ఏముంది? సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్. ఎల్లప్పుడూ కూడా మనస్సు నీ పాదార విందాల మీద పడి అక్కడనే విహారం చేస్తూ ఉంటే, కిం తేన వపుష, ఏ దేహమైతే ఏంటి? చాలా మంచి విషయాల గురించి ఇక్కడ చెప్తున్నారు ఆదిశంకరాచార్యులు మనకు. పరమాత్ముడికి అందరి మీద ప్రేమమే. అది ఒక దోమ ఉండొచ్చు, చీమ ఉండొచ్చు, మనిషి ఉండొచ్చు, ఒక ప్రాణి ఉండొచ్చు, ఒక పక్షి ఉండొచ్చు, ఏదైనా ఆయనకి ఏ పార్షియాలిటీ లేదు. అందరి మీద అనుగ్రహం ఒకే రకంగా ఉంటుంది. ఏదో మనిషి అంటే ఎక్కువ, ప్రాణి అంటే తక్కువ ఏమీ లేదు. అలాగ మనము పురాణాలు చూస్తే శివుడి పరమ భక్తుడు హిమవంతుడు, పర్వతరాజ. శ్రీరాముడి పరమ భక్తుడు ఎవరు? హనుమంతుడు, కోతి. గజేంద్ర మోక్ష, ఆ కథ తెలుసు మనకు. గజేంద్రుడికి మోక్ష ఇచ్చాడు శ్రీమన్ మహావిష్ణు. మనుషిలా కాదు కదా. ఈ ఒక్క విచారం అంటే అందరి మీద ప్రేమ ఉంటుంది భగవంతుడికి, ఒకే రకంగా ఉంటుంది. ఏ పార్షియాలిటీ, ఏ భేదభావము ఉండదు. ఇంకొక విచారం అంటే, మనిషిగా పుట్టి ఈ సాధనా పథంలో, అధ్యాత్మ పథంలో ముందుకు వెళ్ళకపోతే ఈ దేహం దొరికి కూడా మనకు వ్యర్థమే. దేవత్వం అంటున్నారు. దేవతగా ఉండి కూడా మనస్సు పరమాత్ముడి పాదార విందాలు పెట్టకపోతే అది కూడా వ్యర్థమే. లేదా ఒక్క చీమవో దోమవో మనస్సు పరమాత్ముడి మీద ఉంది అంటే అది శ్రేష్టమే కదా. ఎందుకంటే మనకిప్పుడు కర్మ గురించి తెలుసు. సంచిత, ప్రారబ్ధ, ఆగామి. సంచిత కర్మ అనేది పెద్ద గోడౌన్. ఎన్ని జన్మాలు ఎత్తామో, ఏమేం చేశామో, పుణ్యకార్యము చేశామో, పాపకార్యములు చేసి ఉండొచ్చు, అన్ని అక్కడ స్టోరేజ్. అది గోడౌన్లో అన్ని లెక్కమంతా ఉంది. లెక్కమంటే ఆ ఫలం. అక్కడి నుండి కొన్ని మాత్రమే, కొన్ని పుణ్యాలు కొన్ని పాపాలు మోసుకొని వచ్చాము. ఇది ప్రారబ్ధం. ఈ ప్రారబ్ధ సంచి బ్యాగ్ ఖాళీ అవుతే మళ్ళీ ఈ దేహాన్ని వదిలి వెళ్తాము. ఇప్పుడు ఈ దేహంలో ఏమేం కార్యం చేస్తామో ఆ ఫలానికి పేరు ఆగామి కర్మ. ఈ ఆగామి కూడా సంచితలో చేరిపోతుంది. ఆ సంచిత బ్యాగులో ఏముందో ఎవరికి తెలుసు? వచ్చే దేహం మనుష్య జన్మ దొరకుతుంది అని ఏ గ్యారెంటీ లేదు. ఆ సంచితలో ఏదో ఎక్కువ పాపకర్మాలు ఉండి ఉంటే నీచయోని దొరకొచ్చు. అదైతే కూడా ఏమి ప్రాబ్లం లేదు అంటున్నారు ఆదిశంకరాచార్యులు. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ అన్నాడు భగవంతుడు భగవద్గీత 2వ అధ్యాయంలో. అర్జున, ఎలా నువ్వు బట్ట మార్చుకుంటున్నావో అలాగే ఒక్క దేహం నుండి ఇంకొక దేహానికి వెళ్తున్నావు, ఒక కోటేసినట్టే. అయితే మనకు కూడా ఇప్పుడు ఈ దేహాన్ని వదిలి ఇంకొక దేహానికి వెళ్తాము, తర్వాత మరొక దేహం. ఇంతే కదా, పెద్ద చక్ర వ్యూహం ఇది. దీని నుంచి బయటకి రావాలి, లేదా నాకు ఇదే జన్మ కావాలి, అదే జన్మ కావాలి, అలాంటి ఏ కండిషన్ మనకు ఉండకూడదు. కానీ ఒక్క కండిషన్ ఉండాలి. ఏ జన్మమైనా నాకు రాని,
కానీ నా మనస్సు నీ పాదార విందాల్ని తలుచుకొని ఉంటే అది చాలు అంటున్నారు ఆదిశంకరాచార్యులు. దీని గురించి ప్రార్థన చేయండి. మనం కూడా ప్రార్థన చేస్తాము కదా, రోజు ప్రార్థన చేస్తాము. ఒక్కసారా అమ్మో ఎన్నోసారి ప్రార్థనలు చేస్తాము. ఏం కోరుకుంటున్నాము? నా ఆరోగ్యం బాగుండాలి, నా కుటుంబస్తులందరూ బాగుండాలి, మంచి ఎడ్యుకేషన్ రావాలి, పిల్లలకి మంచి ఉద్యోగం రావాలి, ఇలాగే కదా. మనవడు పుట్టాలి, మన్మరాలు పుట్టాలి, ఎన్నో కోరికలకి ప్రార్థన చేస్తున్నాము. ఆదిశంకరాచార్యులు ఇక్కడ మనకు బోధిస్తున్నారు, ఒక్క కోరిక, ఒక్క ప్రార్థన, నా మనస్సు నీ పాదారం మందాల మీద పడి ఉండాలి. ఇది ఒక్కటే కోరిక చాలు. ఎందుకంటే కిం తేన వపుష, ఏ దేహమైతే ఏమి, నేనేదో పెద్ద నెక్స్ట్ జన్మ కూడా నాకు మనుష్య జన్మ ఇవ్వు భగవంతుడా అని కోరుకుంటాము. సరే ఇస్తాడు, దొరికింది అనుకోండి. ఎలాంటి మనిషిగా పుట్టుతున్నాము? దేవుడి మీద ఏ ప్రేమము లేదు. లౌకిక ప్రపంచంలో ముంగి ఉంటే ఈ నరజన్మ వచ్చి ఏమి లాభం? అందుకే ఇలాంటి కొన్ని శ్లోకాల్లో ఇప్పుడు మనస్సు ఎలా ఉండాలి దాని గురించి ఆదిశంకరాచార్యులు వర్ణిస్తున్నారు. నేను చిన్నగా ఉండినప్పుడు మా ఇంట్లో ఒక పిల్లి ఉండింది, వైట్ పిల్లి, పాలి అని పేరు. మా అమ్మ రోజు సాయంత్రం 1 గంట హార్మోనియం వాయించి భజన పాడేవాళ్ళు. మేము కూడా పిల్లలందరూ కూర్చొని భజన పాడేవాళ్ళు. 6:30 నుండి 1 గంట. ఈ పిల్లి ఎక్కడెక్కడ అటు ఇటు అంత చోట తిరిగేది, కానీ కరెక్ట్గా నేను ఓమమని మొదలు పెట్టంగానే ఎక్కడ ఉండిందో తెలీదు, అక్కడ హాజరు. దేవుడు రూములో అక్కడ కూర్చొని మాతో కళ్ళు మూసుకొని 1 గంట, మాకే ఆశ్చర్యంగా అనిపించేది. ఆ తరువాత ఆరతి చేసిన తరువాత, ఆరతి అందులో ప్రసాదం కుంకుమ ఉంటుంది, మేమందరూ పెట్టుకునేవాళ్ళు. ఆ పిల్లికి కూడా పెట్టాలి, పెట్టకపోతే వెళ్ళేది కాదు, మా వెనక చుట్టూ చుట్టూ తిరిగేది, పెట్టేదాకా వదిలేది కాదు. అప్పుడు పెద్దగా ఏమీ అనిపించలేదు. అమ్మ చెప్పేవారు, ఏదో మంచి ఆత్మ వచ్చింది అని చెప్పేవారు అమ్మ, కానీ అప్పుడు అంత అర్థమయ్యేది కాదు. ఇప్పుడు అర్థమవుతుంది, ఎంత మంచి ఆత్మ అది. ఆ పిల్లిగా పుట్టి కూడా భజన అంటే ఎంతో ఆనందం. కళ్ళు మూసుకొని 1 గంట కూర్చొని భజన వినాలి అంటే ఎంత మంచి ఆత్మ అది. అది మనిషి కాదు, పిల్లి కదా. ఇంకా కుంకుమ ప్రసాదం కూడా కావాలి. అలాగే మనం కూడా ఎంత మంచిగా చేస్తే కూడా మన సంచిత బ్యాగులో ఏముందో తెలీదు. అయితే ఏ జన్మ వస్తుంది ఏ గ్యారంటీ లేదు. కానీ ప్రార్థన అయితే ఈ మనుష్య జన్మంలో మనం చెయ్యొచ్చు. ఏ జన్మమైనా నాకు ఇస్తే నాకేం ప్రాబ్లం లేదు నాన్న, కానీ మనస్సు మాత్రం నిన్నే తలుచుకోవాలి. ఇది మనమందరూ కూడా ప్రార్థన చేద్దాం. 11వ శ్లోకం. వటుర్వాగేయీవా యతిరపి జటీవా తదితరగ నరో వాయః కశ్చిత్ భవతు భవ కిం తేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభోః భవసి భవభారం చ వహసి. వటుర్వాగేయీవా యతిరపి జటీవా తదితరగ నరో వాయః కశ్చిత్ భవతు భవ కిం తేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభోర్భవసి భవభారం చ వహసి. మన సనాతన ధర్మంలో వర్ణాశ్రమ ధర్మ అని ఉంది. వర్ణధర్మ,
ఆశ్రమ ధర్మ. వర్ణధర్మ అంటే జాతి ధర్మ. జాతి అంటే గుణ కర్మ. గుణాన్ని బట్టి జాతి, కర్మాన్ని బట్టి వచ్చే జాతి. మన పుట్టినప్పుడు మా అమ్మ నాన్న ఆ జాతి ఈ జాతి, నేను కూడా ఆ జాతి, అది కాదు. మన గుణాన్ని బట్టి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అలాగే కర్మాన్ని బట్టి కూడా అదే విభాగాలు. ఇందులో ఇప్పుడు ఆశ్రమ ధర్మం గురించి చెప్తున్నారు. ఆశ్రమ ధర్మ, అందులో కూడా 4 విభాగాలు ఉన్నాయి. బ్రహ్మచర్యాశ్రమ, గృహస్థాశ్రమ, వానప్రస్థాశ్రమ, సన్యాసాశ్రమ. బ్రహ్మచర్యాశ్రమంలో అన్ని నేర్చుకోవడం, జ్ఞానం పెంచుకోవడం, విద్య, ఇవి బ్రహ్మచర్యాశ్రమంలో. ఏ రెస్పాన్సిబిలిటీ ఏమీ లేదు, ఊరికే చదివితే చాలు. చిన్నగా ఉండినప్పుడు స్కూల్ వెళ్తూ ఉంటే అబ్బా అమ్మ నాన్నకి ఎంత మంచిది, ఏమి చదివే ఇదే లేదు అనిపించేది. ఆ తర్వాత అమ్మో చదివేది ఎంత ఈజీ, ఈ పెద్ద సంసార రెస్పాన్సిబిలిటీ ఎవరికి కావాలి అని అనిపించేది. గృహస్థాశ్రమంలో పెళ్లి చేసుకొని సంసారం, ఇంకా ఉద్యోగం కావాలి, సంపాదన కావాలి, పిల్లలు పుట్టాలి, ఇవి అన్నీ ఉంటాయి. కర్తవ్యాలు ఉన్నాయి. ఆ తర్వాత వానప్రస్థాశ్రమం. ఒక ఏజ్కి వచ్చిన తరువాత పిల్లలు పెద్దగా అవుతారు, వాళ్ళు సంపాదన చేస్తారు, అంత సంసార భారం అంతా వాళ్ళకి ఇచ్చేసి కొంచెం మనము అధ్యాత్మంలో ఆసక్తి ఉండటం, ఇది వానప్రస్థాశ్రమ. ఇది సన్యాసాశ్రమానికి మనము తయారవడం. ఎట్లా అంటే గృహస్థాశ్రమంలో ఉంటే లౌకిక ప్రపంచంలోనే ముంగిపోతాము. ఎప్పుడు చూస్తే పని పని పని, పరమాత్ముడు గురించి ఆలోచించడానికి, చింతన చేయడానికి మన దగ్గర టైం లేదు. సరే, ఇన్ని సంవత్సరాలు ఇదే చేశాము, ఇప్పుడు ఒక 60 years అందుకే రిటైర్మెంట్ అని పెట్టారు. ఇంకా చాలు, పని చేసింది, సంపాదన చేసింది చాలు, ఇంకా కొంచెం దేవుడి గురించి చింతన చేయడం మొదలు పెట్టాలి. ఇది వానప్రస్థాశ్రమం. లౌకిక ప్రపంచం నుండి కొంచెం కొంచెం విత్డ్రా చేసుకోవాలి, అధ్యాత్మ ప్రపంచంలో కొంచెం కొంచెం అటాచ్ అవ్వాలి. డిటాచ్ అండ్ అటాచ్. ఆ తర్వాత సన్యాసాశ్రమ. మొత్తం వయసాయింది, చెవులకి ఎవరేం చెప్తే కూడా ఏమి వినపడటం లేదు, కనపడటం లేదు. ఒక్క విధంగా చూస్తే ఇది ఒక పెద్ద శిక్ష అనిపిస్తుంది. ఎవ్వరు నాతో మాట్లాడట్లేదు, ఎందుకంటే వినపడటం లేదు కదా. ఎన్నిసార్లు చెప్తారు, అయ్యో నేను ఎవరికి వద్దు నేర్చుకొని కూర్చోవచ్చు. కానీ అధ్యాత్మపథంలో ఉంటే వాళ్ళు చెప్పకపోతే చాలా మంచిది అయింది, ఇప్పుడు ఎవరికి కావాలి ఇలాంటి విషయాలు, నాకేమమ్మ అవసరం లేదు, ఎలాగైనా వినిపించట్లేదు అని నేను నామస్మరణ పాడుతూ ఉంటాను, లేదా బుక్ చదువుతూ ఉంటాను, ఇలాంటిది చెయ్యొచ్చు. టోటల్గా మనము గృహస్థంగా ఉండి ఏమి అన్ని వదిలేసి హిమాలయానికి వెళ్ళమని చెప్పట్లేదు. ఇక్కడే ఉండి ఎవరి మీద కూడా పెద్ద వ్యామోహం లేదు, ఏ అటాచ్మెంట్ పెట్టుకోకపోతే అది సన్యాసాశ్రమం. ఇంకా కొందరు సన్యాసి అంటారు, డ్రెస్ అలాంటిది వేసుకుంటారు, చూడటానికి సన్యాసి అలాగే ఉంటారు. కొన్ని రోజులో కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఒక పెద్ద మఠమో ఆశ్రమమో స్థాపన చేస్తారు. అక్కడ ఏం చేస్తారు, ఏ ఆశ్రమ నడవాలి, మఠ నడవాలి అంటే అక్కడ డబ్బు అవసరమే. అయితే డబ్బు ఎవరిస్తారో అని చూస్తుంటారు. ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తారో వాళ్ళ మీద కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇలాగైతే వాడు సంసారస్తులే కదా. ఇంట్లో చేసేవాడు ఇప్పుడు ఇల్లు వదిలేసి అక్కడ వెళ్ళి అదే పని అక్కడ చేస్తున్నారు. దాని గురించి ఇప్పుడు చెప్తున్నారు. వటు అయితే పర్లేదు అంటే బ్రహ్మచారి. గేహీవ ఇంట్లో ఉన్నటువంటి వాడు అంటే గృహస్థుడు. యతి అంటే వానప్రస్థాశ్రమంకి వెళ్ళిన గృహస్థుడు యతి. జటాధారి అంటే సన్యాసి.
తద్ ఇతర నర, లేదా సరి ఇదెవరు కాదా, సరి వేరే ఎవరో మనుషులు. యహ కశ్చిత్ భవతు భవ కిం తేన భవతి, ఏదైనా ఉండని, దీని నుండి ఏమవుతుంది? బ్రహ్మచారి అయినా, గృహస్థాశ్రమో, వానప్రస్థాశ్రమో, సన్యాసమో, లేదా ఏది లేదు వేరే ఏదో అయితే కూడా ఏమవుతుంది? యదీయం హృత్పద్మం యది భవదీనం పశుపతే తదీయ త్వం శంభో భవసి భవ భారం చ వహసి. ఎవరి హృత్ అంటే హృత్పద్మ అంటే హృదయ కమల, ఎవరు నీకు సమర్పణ చేశారో, ఇప్పుడు ఆ వ్యక్తి నీ వ్యక్తి, నీ భక్తుడు కదా, సమర్పణ చేశాడు. అయితే తదీయ త్వం శంభో భవసి భవభారం చ వహసి. భవభార సంసార భార, మనకు ఎంత కష్టమో, ఎన్ని కష్టాలు ఎన్ని దుఃఖాలు. మనకు సుఖం ఉంటుంది కొంచెంసేపు మాత్రమే, ఎక్కువ దుఃఖమే ఉంటుంది, కష్టాలు ఎక్కువ. అయితే ఇలాంటి సంసార భారాన్ని నువ్వు వహిస్తున్నావు కదా. ఎప్పుడు కండిషన్ ఉంది, ఊరికేం వహించుకోవట్లేదు. పరమశివుడు ఊరికే మన సంసార భారమేమో నేను చూసుకుంటున్నాను అని చెప్పడు. ఎప్పుడు చెప్తాడు? మన హృదయ కమలాన్ని ఆయనకి సమర్పణ చేస్తే అప్పుడు మన సంసార భారం అంతా, ఆ రెస్పాన్సిబిలిటీ అంతా ఆయనదే. ఇప్పుడు సంసార భారం మనకు లేదు అంటే ఆలోచించండి, ఏ సంసార తాపత్రయాలు ఏ భారము మనకు లేదు, ఎవరో చూసుకుంటున్నారు. ఎంత హాయి కదా మనకు. ఇంకా భజన పాడటం మాత్రమే మనకు, 24 గంటలు భజన పాడొచ్చు. అన్ని భారం ఆయన తీసుకుంటున్నాడంటే ఇంకేముంది మనకు? వేరే ఏమి ప్రార్థన చెయ్యాలి ఇప్పుడు మనము? ఏమి లేదు, ఆయన చూసుకుంటాడు కదా. ఇప్పుడు మనం ఎక్కడో ఒక ఊరికి కారులో వెళ్తున్నాము అనుకోండి, మనమే డ్రైవ్ చేస్తాము అంటే అమ్మో ఏ రూట్ ఏది జీపీఎస్ వేసుకొని చూసుకోవాలి, ఇది దగ్గరవో అది దగ్గరవో, ఈ రోడ్డు బాగుందా ఆ రోడ్డు బాగుందా, అక్కడ ఏముందో ఇక్కడ ఏముందో, వెళ్తూ ఏదైనా చూడొచ్చో, ఇవి అన్నీ ఆలోచిస్తాము. ఇప్పుడు మనము డ్రైవర్ కాదు, వేరే ఎవరో డ్రైవర్ ఉన్నారు అంటే ఏం చేస్తాము? అన్నీ ఆ డ్రైవర్కి తెలుసు కదా, మనకెందుకులే ఆయన తీసుకువెళ్తాడు, అంతే కదా. అదే ఇక్కడ మనము చేయాల్సింది. ఇప్పుడు డ్రైవర్ అతను ఉన్నాడు, నన్ను ఎక్కడ ఎలా తీసుకువెళ్ళాలో ఆయనకు తెలుసు. అయితే నాకేంటి ప్రాబ్లం ఇప్పుడు? ఏమీ లేదు. అయితే ఆయన గురించి తలుచుకోవడం మాత్రమే మన డ్యూటీ ఇప్పుడు. తర్వాత 12వ శ్లోకం. గుహాయాం గేగేవా బహిరపి వనే వాద్రిశిఖరే జలే వా వహ్నౌ వా వసతు వసతే కిం వద ఫలం సదా యస్యైవాంత కరణమపి శంభో తవ పదే స్థితం చేద్యోగోసౌ స చ పరమయోగీ స చ సుఖీ. గుహాయాం గేవా బహిరపి వనే వాద్రిశిఖరే జలే వా వహ్నౌ వా వసతు వసతే కిం వద ఫలం సదా యస్యైవాన్ అంతఃకరణమపి శంభో తవ పదే స్థితం చేద్యోగోసౌ స చ పరమయోగీ స చ సుఖీ. ఎక్కడ ఉంటే ఏమి ప్రాబ్లము ఏమీ లేదు అంటున్నారు. ఎక్కడ ఉంటే ఏంటి? గుహాయాం, గుహలో ఉంటే, గేహే, గేహే అంటే గృహం, ఇంట్లో, బహి ఇంట్లో కాదు ఎక్కడో బయట ఉంటున్నాను, సరే, వనే అడవిలో ఉంటున్నాను, ఓకే, అద్రి శిఖరే, అద్రి అంటే పర్వత శిఖరాలు, జలేవా నీళ్లలో ఉంటున్నాను, వహ్నౌ అగ్నిలో,
ఆహా, అక్కడ వాసిస్తున్నారా, సరే ఉండని. కిం వద ఫలం, ఫలం ఏంటి అంటే కొందరు హఠయోగ చేస్తారు చూడండి. నీళ్లల్లో కూర్చొని ధ్యాన చేస్తారు, కొందరు అగ్ని మీద నడుస్తారు, కొందరు అగ్నిలో కూర్చొని ధ్యానం చేస్తారంట హఠయోగిలు. పర్వత శిఖర ఎంత చలిగా ఉంటే కూడా, ఎంత ఎండగా ఉంటే కూడా అక్కడ కూర్చొని తపస్సు చేస్తారు. కొందరు ఇంట్లో చేస్తారు, కొందరు ఎక్కడో ఒక పెద్ద గుహ వెతికి వెతికి ఈ గుహ బాగుంది అని అక్కడ వెళ్ళి తపస్సు చేస్తారు. ఫలం ఏంటి అని ఆదిశంకరాచార్యులు ప్రశ్న అడుగుతున్నారు. సదా యస్య అంతఃకరణమపి శంభో తవ పదే. అంతఃకరణం మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం, ఇవి 4 కలిపితే అంతఃకరణ. ఇది ఆదిశంకరాచార్యుల తత్వబోధంలో మనము నేర్చుకున్నాము. మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం, ఇవి అన్నీ నీ పాదాల మీద ఉంటే నేను ఎక్కడ కూర్చుంటే ఏంటి? హఠయోగి అవ్వాలని ఏం అవసరం లేదు. మనస్సు మాత్రమే. మనము శివ మానస పూజలో విహితం అవిహితం వా సర్వమేతత్ క్షమస్వ జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభు అంటాం. విహితం నేను చేయాల్సిన కర్తవ్యాలు చేయలేదు, తెలిసియో తెలియక చేయలేదు. అవిహితం ఏది చేయకూడదో అది చేశాను. అవన్నీ క్షమించాలంటే ఎవరు? పరమశివుడు మాత్రమే. ఎక్కడ కూర్చొని ధ్యానం చేస్తే ఏంటి? లేదు, ధ్యాన నాకు 1 సెకండ్ నేను ఊరికే కూర్చోలేను, పర్వాలేదు. ఏదో ఒక పని చేస్తూ ఉంటామా? వంట చేస్తామా, లేదా ఏదో వేరే వాళ్ళకి కొంచెం సహాయం చేస్తామో, లేదు వంట చేయడానికి నాకు వీలు కావట్లేదు, మేము బయట ఆర్డర్ చేస్తున్నాము, సరే తింటున్నామా? తినేటప్పుడు స్మరణ చేయొచ్చు కదా. ఊరికే కూర్చొని ఉంటే స్మరణ చేయొచ్చు. ఏదో పని చేస్తూ ఉంటే మనస్సుని అక్కడ పెట్టొచ్చు. సదా ఎల్లప్పుడు ఏదో 1 గంట పూజ చేసి నేను పూజ చేస్తాను అని కాదు. సదా యస్య అంతఃకరణమపి శంభో తవ పదే. ఎవరి అంతఃకరణ నీ పాదాల మీద ఉన్నాయో స్థితం చేద్యోగోసౌ సచ పరమయోగి. ఇంకా ఏదో యోగి అంటే ఏదో హిమాలయాలో ఉండి తపస్సు చేస్తే ఆయన యోగి కాదు. ఇంట్లోనే ఉండి, ఎందుకంటే చెప్పారు గేహేవ, ఇంట్లో ఉంటే కూడా ఏంటి, ఎవరైనా ఉండని, ఎక్కడైనా ఉండని, మనస్సు నీ పాదాల మీద పెడితే అలాంటి వాడే పరమయోగి. ఆ తర్వాత సచ సుఖి. ఇంకా ఏమి సంతోషం, వేరే సంతోషం లేదు, ఇదే పెద్ద ఆనందం. ఆయన ఎప్పుడు కూడా సుఖంగా ఉంటాడు. ఎంతో మంచిది కదా అది. మనం కూడా అందరూ ఏది కోరుకుంటున్నాము? సుఖ, సంతోషంగా ఉండాలి. శాంతి 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 3 సారి, ఒక్కసారి శాంతి 3 సారి శాంతి 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 అని ప్రార్థన చేస్తాము. అందరికీ ఇదే కావాలి, శాంతి కావాలి, సుఖ, సంతోష, ఆనంద, ఇది కావాలి. ఊరికే వస్తుందా? వస్తుంది. లౌకిక సుఖాలు వస్తున్నాయి మనకు. ఎంతసేపు ఉంటుంది? కొంచెంసేపు మాత్రమే కదా. ఆ తర్వాత ఏ వస్తు, ఏ మనిషి, ఏ పరిస్థితి మనకు సంతోషం ఇచ్చిందో, అదే వ్యక్తి, అదే వస్తు, అలాంటిదే పరిస్థితి మనకు సుఖం ఇస్తుంది అని ఏ గ్యారెంటీ లేదు. అలా ఉంటే ఎన్ని డైవర్స్ కేసెస్, ఇప్పుడు డైవర్స్ కేసెస్ వచ్చేదే కాదు కదా.
పెళ్లి చేసుకున్నప్పుడు ఆహా ఎంత ప్రేమం అనిపిస్తుంది. కొన్ని రోజులు అయిన తర్వాత గొడవ మొదలవుతుంది. ఇప్పుడు ఈ జనరేషన్లో డైవర్స్ కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ మనిషి సంతోషం ఇచ్చాడు, ఇచ్చింది. కొన్ని రోజుల తరువాత అప్పో ఈ మనిషి నా జీవితం నుండి వెళ్ళిపోతేనే బాగుంటుంది అని అనిపిస్తుంది. అయితే అది ఆ వ్యక్తి మీద ఉందా? సంతోషం అనేది ఆ వ్యక్తి ఇచ్చేది కాదు కదా. ఒక వస్తువు, ఒక వ్యక్తి, ఒక పరిస్థితి ఇలాగుంటే నేను సంతోషంగా ఉంటాను, ఇలాగ రాకపోతే, ఇలాంటి పరిస్థితి రాకపోతే చాలు నేను సంతోషంగా ఉంటాను, ఇది మనం అనుకుంటున్నాము. అందుకే మనకు సుఖం అనేది లేదక్కడ. ఇలాంటి కోరికలు తీరితే కూడా క్షణికం, శాశ్వతం కాదు. శాశ్వతంగా సుఖంగా ఉండాలి అంటే ఒకే ఒక కండిషన్. ఇవన్నీ ఒక 4-5 శ్లోకాలు కంటిన్యూస్గా చెప్తున్నారు. మనస్సు అక్కడ పెడితే సంసార భారమంతా ఆయన తీసుకుంటున్నాడు, ఇంకా సంతోషమే. అలాంటి వాళ్ళకి పేరు పరమయోగి. ఎంత బాగుంది కదా. మనం కూడా ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ఎంత అవుతుందో ఎప్పుడెప్పుడు మనకు మర్చిపోయాను, పరమాత్ముడు మర్చిపోయాను, సరే మళ్ళీ మనసుకి తీసుకురావాలి. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అన్నాడు భగవద్గీత 6వ అధ్యాయంలో. అంత సులభంగా ఏం రాదు. మనకి ఏది సులభంగా దొరికింది చెప్పండి? ప్రపంచంలో ఈ మన జీవితంలో ఏదైనా సులభంగా ఏదైనా దొరికిందా? కష్టపడ్డాము కదా. పిల్లల్ని పెంచడం ఎంత కష్టపడ్డాము. ఏ ఒక చదవాలంటే, ఒక మెడికల్లో, ఇంజనీరింగో ఏదో కోర్సు చేయాలంటే ఎన్ని సంవత్సరాలు చదవాలి? నిద్ర లేకుండా చదవాలి, ఆహారం లేకుండా చదువుతున్నారు. ఇవన్నీ తెలుసు మనకు. ఈ లౌకిక ఆశలు తీర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. కానీ ఇది రావాలి అంటే ఒక 2 రోజులు చేసి ఏమీ లేదు, నాకేం రావట్లేదు, పోన్లే చాలు నాకు ఇది, అలా వదిలేయడం కాదు. అంత పేషెన్స్ మనకు కావాలి, తితిక్ష అవన్నీ కావాలి మనకు. అయితే మన ప్రయత్నం మనం చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే చాలా సరళంగా ఆదిశంకరాచార్యులు మనకు చెప్తున్నారు. ఏ పెద్ద హఠయోగి అయ్యే అవసరం లేదు, పర్వతాల్లో వెళ్ళి కూర్చొని అవసరం లేదు. ఇంట్లోనే కూర్చుంటే చాలు, మనస్సు మాత్రమే ఆయన పాదాల మీద పెడితే చాలు అని అంటున్నారు. ప్రయత్నం చేద్దాం. 13వ శ్లోకం. అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మామంధం పరమ కృపయా పాతుముచితం మదన్య కోదీనః తవ కృపణ రక్షాతి నిపుణః త్వదన్య కో వా మే త్రిజగతి శరణ్యా పశుపతే. అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మామంధం పరమ కృపయా పాతుముచితం మదన్య కోదీనః తవ కృపణ రక్షాతి నిపుణః త్వదన్య కో వా మే త్రిజగతి శరణ్య పశుపతే. ఈ సంసార అనేది అసార, ఏ సారము లేదు. నిజంగా చూస్తే ఏ సారము ఇందులో లేదు, కానీ సార ఉండినట్టు కనపడుతుంది. అందుకే కదా ఇంత ఉత్సాహంతో సంసారంలో పడి ఉన్నాము. నిజ భజన దూరే జడధ్య. ఎందుకు ఇలాగా అవుతుంది? భజన నుండి దూరంగా ఉన్నాను నేను. ఇక్కడ భజన అంటే భజన పాడటం అని కాదు, స్మరణ. నీ స్మరణ నాకు రావట్లేదు. జడబుద్ధి, మూర్ఖుడు నేను.
భ్రమంతం మామంధం. అటు ఇటు తిరుగుతున్నాను. అందులో అయిపోయాను నేను. కళ్ళు కనపడటం లేదు. ఏదో బయట కళ్ళు కనపడుతున్నాయి, లోపల కళ్ళు కనపడటం లేదు. అందుకే భ్రమంతం, తిరుగుతూ ఉన్నాను. ఇక్కడ తిరుగుతున్నాను అంటే ఈ చక్రవ్యూహంలో, జన్మ మరణ అనే చక్రవ్యూహంలో ఇక్కడి నుండి అక్కడ, అక్కడి నుండి ఇక్కడ ఇలాగే తిరుగుతున్నాను. పరమ కృపయా పాతుముచితం. అయితే నువ్వు నా మీద కృప చూపించాలి కదా, అదే నీకు మంచిది కదా. ఉచితం అంటే మంచిది, ఫ్రీ అని కాదు. ఇక్కడ నీకు మంచిది అదే కదా. నా మీద కొంచెమైనా కృప చూపించాలా నువ్వు. ఎందుకంటే మదన్యః కో దీనః, నాలాంటి దీనుడు ఇంకెవరైనా ఉన్నారా? దీనుల ఒక్క ర్యాంక్ చేస్తే నాకే ఫస్ట్ ర్యాంకు, లిస్టులో ఫస్ట్ నా పేరు. ఎందుకు? చాలా దీనుడు అంటే నేనే, ఇంకెవరు నా అలాగ లేరు. తవ కృపణ రక్ష అతి నిపుణ. నీ కృప ఎలాగుంది అంటే నువ్వు అందులో ఎక్స్పర్ట్. ఎవరు ఎక్కువ కృప చూపిస్తారు అని లిస్ట్ చేస్తే నీకే ఫస్ట్ ర్యాంక్ అందులో. అయితే ఈ నైపుణ్యత, కృప చూపించే ఎక్స్పర్ట్, అది నువ్వు ఫస్ట్. అతీ దీనుడు ఎవరంటే నేను ఫస్ట్. అయితే నా మీద నీ చూపించాలి కదా, కృప చూపించాలి కదా. పరమ కృపయా పాతు, చూపించి నన్ను రక్షించడమే మంచిది కదా నీకు. త్వదన్యః కోవామే త్రిజగతి శరణ్య పశుపతే. ఎందుకంటే నువ్వు తప్ప నాకింకెవరున్నారు? నన్ను రక్షించే వాళ్ళు ఎవరున్నారు? నువ్వు మాత్రమే. శరణ్య అంటే శరణు రావడానికి నాకు వేరెవరన్నా ఉన్నారా? నేను అనుకుంటున్నాను నా భర్త, నా భార్య, నా పిల్లలు నాకు రక్షణ ఇవ్వచ్చు అని. ఇది కూడా ఒక భ్రమ. నన్ను నిజంగా రక్షించేవాడు నువ్వు మాత్రమే. నువ్వు నన్ను రక్షించాలి, ఎందుకంటే నాకే ఫస్ట్ ర్యాంక్ కదా. నాకు తప్ప, నీ తప్ప ఇంకెవరు లేరు నీకు. ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ కాలేజెస్ చూడండి. కొన్ని కాలేజీలు ఎలాగంటే 90% కింద ఎక్కువ ఉంటే వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. వాళ్ళని తీసుకొని రుద్ది ఇంకా ఐఐటియో ఇన్నో మెడికల్లో ఏదో సిఏయో అందులో ఎన్ని ర్యాంక్స్ మా ఇన్స్టిట్యూషన్కి వచ్చినాయి అని పేపర్లో వస్తుంది, టీవీలో వస్తున్నాయి కదా. చాలా చాలా బ్రైట్ స్టూడెంట్స్ని తీసుకొని ఓహో మా ఇన్స్టిట్యూషన్కి ఇన్ని ర్యాంక్స్ వచ్చాయని చెప్పడానికి ఏం గొప్ప మధు. అస్సలు ఏమీ తెలియని వాడికి చెప్పి ఆ విద్యార్థికి ఏమన్నా మంచి ర్యాంక్ వస్తే అప్పుడు చెప్పొచ్చు, ఎలా ట్రైన్ చేశాము మేము ఇలాంటి వాళ్ళని అని. అదే ఇక్కడ చెప్తున్నాడు. వేరే వాళ్ళు దీనిలో ఉండొచ్చు, కానీ అలా ఎవ్వరు లేరు. నన్ను నువ్వు రక్షిస్తే అది నీకు పెద్ద సర్టిఫికేట్ కదా. చూడండి, ఇలాంటి వాడిని కూడా నేను రక్షించాను అని చెప్పుకోవచ్చు కదా నీకు. నేను నీ దగ్గరికే రావాలి, ఎందుకంటే నాకు ఇంక ఎవ్వరు, నువ్వు తప్ప ఇంకా నాకెవ్వరు లేరు. మనకెవరైనా ఉన్నారా? మనకు కూడా అంతే కదా. ఆదిశంకరాచార్యులు మన కోసం రాశారు ఇది. ఆయనకేం అవసరం ఉండింది? ఏం అవసరం లేదు, మన కోసం ఇవి అన్నీ రాశారు. అయితే ఎంతో మంచిది, కొంచెం మనం ఆలోచిస్తే అవును కదా అని ఉంటుంది. 14వ శ్లోకం. ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమ బంధు పశుపతే ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయోః త్వయైవ క్షంతవ్యాః శివమదపరాధాశ్చ సకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః. ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధు
పశుపతే ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయో త్వయైవ క్షంతవ్యాః శివమదపరాధాశ్చ సకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః. మళ్ళీ అదే శ్లోక కంటిన్యూ అవుతుంది. 13వ శ్లోక. ప్రభుత్వం దీనానాం ఖలు పరమబంధు పశుపతే. అందరూ దీనులు చాలామంది ఉన్నారు, అందరికీ కూడా నువ్వే పరమబంధు. ప్రముఖ్యోహం తేషామపి, అందులో నేను ఫస్ట్ ర్యాంక్ నాకు. కిముత బంధుత్వం అనయోహో, అయితే మనకిద్దరికి ఒక బంధుత్వం లేదా? నువ్వు అందులో ఫస్ట్, నేను ఈ కేటగిరీలో నేను ఫస్ట్. అయితే మనకొక బంధుత్వం లేదా? త్వయైవ క్షంతవ్యాః శివ మదపరాధాశ్చ సకలాః. నేను చేసిన అన్ని అపరాధాన్ని, విహితము ఉండొచ్చు అవిహితము ఉండొచ్చు, అన్ని క్షంతవ్య క్షమించాలి నువ్వు. ప్రయత్నాత్ కర్తవ్య మదవనమియం బంధుసరణి. ప్రయత్నం చేసే కొంచెం ప్రయత్నం చేస్తే నన్ను క్షమిస్తావు, నన్ను రక్షిస్తావు నువ్వు. ఇది బంధులు చేయాలి కదా, ఇది ఒక కర్తవ్యం కదా బంధులకి. ఇప్పుడు మనం కూడా మన బంధువులు ఎవరో బంధుత్వం ఉంది. బంధువులు అంటే రిలేటివ్సే అవ్వాలనేం కాదు, ఒక నేబర్ కూడా ఉండొచ్చు. నాకు బాగా తెలుసు, నాకు నచ్చుతుంది అంటే మనం ఏం చేస్తాము? వాళ్ళకి ఎప్పుడు సహాయం అవసరమో వెళ్ళి సహాయం చేస్తాము. ఎందుకు? ఒక బంధుత్వం ఉంది అక్కడ. అయితే అదే అడుగుతున్నారు. ఇప్పుడు నువ్వు ఆ కేటగిరీ నువ్వు ఫస్ట్, ఈ కేటగిరీ నేను ఫస్ట్ అని ఉండినప్పుడు మనకిద్దరికి ఒక బంధుత్వం లేదా? బంధువులు అంటే ఏం చెయ్యాలి? రక్షించాలి కదా, ఇది నీ కర్తవ్యం కదా. అయితే నన్ను రక్షించు. చూడండి, రకరకాల శ్లోకాలు, రకరకాల ఐడియాలు, ఇలాగ ఒక్క ప్రార్థన చేస్తున్నారు. నీ కర్తవ్యం కదా, నన్ను రక్షించు, ప్రయత్నం చెయ్యి. భగవంతుడికే చెప్పేది, నువ్వు ప్రయత్నం చెయ్యి. నెక్స్ట్ శ్లోక 15th శ్లోక. ఉపేక్షా నో చేత్ కిం నహరసి భవధ్యాన విముఖా దురాశా భూయిష్ఠా విధిలిపిమశక్తో యది భవాన్ శిరస్తద్వైధాత్రం నన ఖలు సువృత్తం పశుపతే కథం వా నిర్యత్నం కరనఖముఖేనైవ లులితం. ఇక్కడ ఒక కథ ఉంది, అందరికీ తెలిసే ఉండొచ్చు. ఒకసారి బ్రహ్మ విష్ణు మీద, వాళ్ళిద్దరి మీద మధ్యంలో ఎవరు శ్రేష్ఠ అని అనిపించింది. శివుడి దగ్గర వెళ్ళి అడిగారంట, మా మధ్యంలో ఎవరు శ్రేష్ఠుడు అని. శివుడు ఊరికే నవ్వి అక్కడ చూడండి అని చూపించాడు. ఏమి అని చూస్తే ఒక వెలుతురుది ఒక స్తంభం పెద్ద కనపడుతుంది. అది శివుడే, ఆ వెలుతురు శివుడే. అయితే చెప్పాడు శివుడు, ఇది ఆది, దీనికి ఆది ఎక్కడ ఉంది, అంత ఎక్కడ ఉంది అని నాకు చూసి వచ్చి చెప్పాలి నాకు, అప్పుడు నేను చెప్తాను ఎవరు శ్రేష్ఠ అని నేను చెప్తాను అన్నాడంట. విష్ణు ఏమో కింద పాతాళకి వెళ్ళిపోయాడు. ఆది ఎక్కడ ఉందో, ఈ స్తంభానికి ఆది ఎక్కడ ఉందో అని వెతకడానికి నీళ్లు పాతాళం అక్కడ వెళ్ళిపోయాడు. బ్రహ్మమేమో పైన ఎగిరి వెళ్ళిపోయాడంట, అంత ఎక్కడ ఉంది అని. విష్ణు వెళ్ళి వెతికాడు, ఎంత లోతుగా వెళ్తే కూడా ఏమి కనపడటం లేదు, ఎక్కడ ఆది అని తెలియట్లేదు. శివుడి దగ్గర వచ్చి చెప్తాడు, క్షమించాలి శివ, ఎంత వెళితే కూడా ఆది కనపడటం లేదు అని.
ఓహో అవునా అన్నాడు. బ్రహ్ముడు వచ్చేసాడు. వచ్చి శివ నాకు కనపడింది, అంత ఎక్కడ ఉందో నాకు కనపడింది. ఇది అబద్ధం ఆడాడు. శివుడికి తెలుసు ఇది అబద్ధమని. అప్పుడు బ్రహ్ముడికి 5 తలలు ఉండిందంట ముందు. ఏ మొహంతో అబద్ధం ఆడాడో ఆ మొహాన్ని గోళ్లతో ఇలా తీసి పడేశాడంట. ఆ తరువాత బ్రహ్ముడికి 4 తలలు, చతుర్ముఖ బ్రహ్మ అంటున్నాము. ఇది పురాణంలో వచ్చే కథ. ఆ వెలుతురు స్తంభం ఉంది కదా, అది ఒక జ్యోతి. ఆది లేదు అంత లేనటువంటి ఆ స్తంభం ఇప్పుడు కూడా ఉంది. తిరువణ్ణామలలో ఉన్నటువంటి అరుణగిరి, అరుణాచల పర్వతమే ఈ శివుడు. ఎవరో ఒకసారి చెప్పారంట, హిమాలయ అనేది చాలా శ్రేష్టమైన పర్వతం, ఎందుకంటే శివుడు అక్కడ ఉంటాడు, శివుడు వాసం చేస్తాడు అక్కడ అని. అయితే ఇంకొకరెవరో చెప్పారంట, తిరువణ్ణామలలో ఉన్నటువంటి అరుణగిరి, అరుణాచల పర్వతమే శ్రేష్ఠ. ఎందుకో ఆ పర్వతమే శివుడు. హిమాలయాల్లో శివుడు ఉంటాడు, శివుడి ఇల్లు అది, ఉన్నటువంటి వాసస్థానం. అరుణాచల అనేది శివుడే. ఇది ఈ కథ ఇంకా కొన్ని శ్లోకాల్లో కూడా తర్వాత వస్తుంది. ఉపేక్ష నోచేత్కి నా హరసి భవ ధ్యాన విముఖాం. నన్ను నువ్వు సరిగా చూడట్లేదు శివ, ఉపేక్ష చేస్తున్నావు నువ్వు, ఎందుకంటే ధ్యాన విముఖాం, లేదా నువ్వు రక్షిస్తున్నావు అంటే నేను ధ్యాన చేసేది. కానీ ఇప్పుడు చూడు, కొంచెం కూడా ధ్యాన చేయట్లేదు, ధ్యానం నుండి విముఖన అయిపోతున్నాడు. అంటే చెయ్యాలి అని అనిపిస్తుంది, కానీ ఏదో పనులు వస్తాయి, చేయడానికే వీలవ్వట్లేదు. మనకు కూడా అలా ఉన్నాయి కదా, చెయ్యాలి, రోజు ఒక్క 10 నిమిషాలైనా చెయ్యాలని ఆసక్తి ఉంది, కానీ ఎన్నో పనులు, ఎన్నో కర్తవ్యాలు. భవధ్యాన విముఖాం, లేకపోతే నేను ధ్యానం చేసేవాడు, కానీ ఇప్పుడు చూడు, ఎందుకో నువ్వు నన్ను ఉపేక్ష చేస్తున్నావు. దురాశాభూయిష్టాం, ఎందుకని నాకు తెలుసు, దురాశలో నిండిపోయింది ఇది. ఒట్టి ఆశలు కాదు, దురాశలు, చెడ్డమైన ఆశలు. విధి లిపిం అశక్తో యది భవాన్. విధి లిపి, విధి అంటే బ్రహ్ముడు, ఆయన కదా రాశాడు మనకంతా. మన పురాణాలకు చెప్తుంది కదా, విధి బ్రహ్ముడు రాస్తాడు అని, ఆయనే కదా రాశాడు. దురాశ అని ఊరికే వచ్చిందా నాకు? ధ్యానం చేయలేకపోతున్నాను ఎందుకో? అమ్మో, ఆ బ్రహ్ముడు అలాగ రాశాడు నాకు, విధి లిపి నాది అది. కానీ శిరస్తద్వైధాత్ర నన ఖలు సువృత్తం పశుపతే. నువ్వు పశుపతి, కానీ నువ్వెలా చేశావు? లులితం, లులితం అంటే తీసి పడేయటం. కథం వా నిర్యత్నం కర నఖముఖేనైవ. ఏ ప్రయత్నం కూడా చేయకుండా ఊరికే ఇలాగ ఆయన బ్రహ్ముడి సువృత్తం, మంచిగా రౌండ్గా ఉన్నటువంటి ఆ బ్రహ్ముడు ఒక తల, బ్రహ్మ కపాల అంటాం చూడండి, దాన్ని తీసి ఎలా పడేసావు నువ్వు? అమ్మో, కొంచెం ప్రయత్నం కూడా పెట్టలేదు. కానీ నాది చూడు, ఇలాగే పెట్టేశావు. నీకు ఆ కెపాసిటీ లేదా? ఎంత సామర్థ్యం ఉంది నీకు? అలాంటి విధి ఎవరు ఇది రాశారో, నా అదృష్టం ఏంటో అని ఎవరు రాశారో, ఆయన ఒక తలనే తీసి, అది ఎట్లా ప్రయత్నం చేశావా? గోర్లతో ఇలా తీసి పడేశావు, అయితే నాకు కూడా కొంచెం చేయవా అని చెప్తున్నారు. వచ్చే 16వ శ్లోకం చూద్దాము. విరించేర్దీర్ఘాయుర్భవతు
భవతా తత్పరశిరః చతుష్కం సంరక్ష్యం స ఖలు భువి దైన్యం లిఖితవాన్ విచార కో వా మాం విశద కృపయా పాతి శివతే కటాక్ష వ్యాపారః స్వయమపి చ దీనావనపరః విరించిర్దీర్ఘాయుర్భవతు భవతా తత్పరశిరశ్చతుష్కం సంరక్ష్యం స ఖలు భువి దైన్యం లిఖితవాన్ విచార కో వా మాం విశద కృపయా పాతి శివతే కటాక్ష వ్యాపారః స్వయమపి చ దీనా వనపరః. ఇప్పుడు ఎంత మంచిగా అంటున్నారు అంటే, దైన్యం లిఖితవాన్, భువి దైన్యం లిఖితవాన్, ఖలు తప్పకుండా ఆయనే రాశాడు నాకు. ఆ బ్రహ్ముడే నా విధి, నా అదృష్టం ఏంటో అని ఆయనే రాశాడు. కానీ నాకేం ఆయన మీద కోపం లేదు. నువ్వు రక్షించు. ఇంకా 4 తలలున్నాయి కదా బ్రహ్ముడికి, ఒక్క తల తీసి పడేశావు. ఇంకా 4 తలలున్నాయి. తత్పర శిరశ్చతుష్కం సంరక్ష్యం విరించి దీర్ఘాయుర్భవతు. విరించి అంటే బ్రహ్ముడు. ఆ బ్రహ్ముడు దీర్ఘాయుసు ఉండని. ఆయన ఇంకా మిగతా 4 తలలున్నాయి కదా, దాన్ని నువ్వు రక్షించు. నాకేం కోపం లేదు. సఖలు భువి దైన్యం లిఖితవాన్. ప్రపంచంలో అందరికీ కూడా దైన్య ఎవరు రాశారు? ఆ బ్రహ్ముడే రాశాడు. కానీ నువ్వు రక్షించు. ఆయన మీద కోపం మీద నేనేం నువ్వు రక్షించొద్దు ఏమి చెప్పట్లేదు. నేను నాకు కూడా ఆయన్ని రాస్తే కూడా నాకు పెద్ద ఏ ప్రాబ్లం లేదు శివ. ఎందుకంటే విచార కోవామాం విశద కృపయా పాతి శివతే. విశద కృప, విశద అంటే పరిశుద్ధమైన కృప. అందులో ఏమన్నా భేద భావం ఉందా నీ కృపకి? పరిశుద్ధమైన సాత్విక కృప. అలాంటి కృప చూపించే నువ్వు ఉండినప్పుడు విచార కోవా, నాకేంటి విచారం? ఏమి ప్రాబ్లం లేదు నాకు. ఆ బ్రహ్ముడు ఎలాగైనా రాయని, ఎంత దైన్య, ఎంత కష్ట, ఎంత దుఃఖ నాకు రాయని, నాకేం ప్రాబ్లం లేదు. నాకు కోపం లేదు ఆయన మీద. ఆయన మంచిగా నువ్వు రక్షించు. నాకు కటాక్ష వ్యాపార స్వయమపి చ దీనావనపరః. నీ మంచి శుద్ధమైన కృపతో ఒక్క చూపు, కటాక్ష వ్యాపారం, ఒక్క చూపు చాలు. అది నాకు తెలుసు. ప్రథిత కృప ఎంత ప్రసిద్ధి పొందింది నీ కృప. నాకు నీకు ఒక బంధుత్వం ఉంది. ఇప్పుడు ఇలాగుండినప్పుడు నువ్వు ఒక్క చూపు నా మీద పెట్టవా? అది పెడితే చాలు నాకు. బ్రహ్ముడు ఎలాగైనా రాయని. చూడండి ఎంత మంచిగా మనకు చెప్తున్నారు ఆదిశంకరాచార్యులు ఇక్కడ. కష్టాలు, దుఃఖాలు అనేది అందరికీ భూమిలో అందరికీ ఉంటుంది, ఎవరో ఒక్కరికి కాదు. మనకేమో మనకు కష్టం వచ్చినప్పుడు ఇంకా అందరూ సంతోషంగా ఉన్నారు. దేవుడికి నేనే దొరికానా, నాకే ఇలాంటి కష్టాలు ఎందుకు ఇస్తున్నాడు భగవంతుడు, నేనేం పాపం చేశాను? మనకు తెలుసా? ఎన్ని పుణ్యకర్మాలు చేశామో, ఎన్ని పాపకర్మాలు చేశాము, ఎన్ని జన్మం ఎత్తామో మనకు తెలుసా? ఏమన్నా తెలుసా? నిన్న ఏమి చదివామో ఇవాళ గుర్తుకు రావట్లేదు. ఇంకా ఎన్ని కృత జన్మ గురించి మనకేమన్నా తెలుసా? అవి అన్ని బట్టి కదా మన కర్మం వచ్చేది, మనకు జన్మం వచ్చేది, మన జీవితం ఎలా ఉండాలి, అవి అన్నీ ఆ కర్మ వల్ల కదా వచ్చేది. ఇక్కడ ఆదిశంకరాచార్యులు ఏం చెప్తున్నారంటే, కష్టాలు రాని, దుఃఖాలు రాని, కానీ నా మనస్సు నీ గురించి ఆలోచిస్తూ ఉంటే నాకు తెలుసు నువ్వు నా సంసార భారం నీదే రెస్పాన్సిబిలిటీ అని నాకు తెలుసు.
ఇవి తెలిసిన తరువాత దుఃఖం అనేది ఉంటుందా? కష్టం అనేది ఉంటుందా? ఆ సమయంలో ఆ పరిస్థితిలో కూడా నాకు భగవంతుడు ఏదో నేర్పిస్తున్నాడు. ఏమి నేర్పిస్తున్నాడు నాకు? దాని గురించి చింతన చెయ్యాలి. కష్టం నుండి బయటికి రావాలి, దాని గురించి ఆలోచించాలి. కానీ డీప్గా చూస్తే ఏదో ఒక పాఠం ఉంది నాకు ఇందులో. అది ఏంటి? దాని గురించి చింతన చేసి, ఓహో, ఈ పరిస్థితి నాకు తీసుకువచ్చాడు భగవంతుడు, దానివల్ల ఈ పాఠ నాకు తెలిసింది. లేకపోతే ఇది వచ్చేదే కాదు, నాకు తెలిసేదే కాదు. ఏదైనా మనకు చదివితే తెలుస్తుంది, కానీ మన అనుభవానికి వచ్చినప్పుడు ఓహో ఇది ఇలా ఉందా అని అవుతుంది. నొప్పి, ఎవరైనా నాకు అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అంటే అవునా అంటాం. అదే మనకు వస్తే అప్పుడు తెలుస్తుంది, ఓహో ఇలాగా, ఈ చెయ్యి నొప్పి అంటే ఇలాగుంటుందా, పళ్ళు నొప్పి అంటే ఇలాగుంటుందా కదా. మన అనుభవానికి రావాలి. అందుకే ఈ కష్టాలు, ఈ దుఃఖాలు అంతా మనకు వస్తున్నాయి. ఆ పరిస్థితిలో ఇలాంటి ఒక్క విచారం మనకు వచ్చింది అంటే మనం ఈ అధ్యాత్మ పథంలో, సాధనా పథంలో పెద్ద అడుగు పెట్టినట్టే. లేదా దుఃఖ కష్ట పరిస్థితి వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చుంటున్నాను, ఇంకా అందరిని ఏడిపిస్తున్నాను. అందరూ ఏడవాలి కదా మనతో. అలాగుంటే అధ్యాత్మ పథంలో రివర్స్ గేర్ వేస్తున్నాము, వెనక వెళ్తున్నాము. మనమందరూ కూడా ఆదిశంకరాచార్యులు బోధించినట్టు క్షణ క్షణము నామస్మరణ చేస్తూ చేస్తూ అధ్యాత్మ పథంలో ముందుకు వెళ్ళడానికి చాలా సులభమైన సరళమైన ఉపాయం చెప్తున్నారు. శివుడి పాదార విందాల మీద మనస్సు పెట్టి ఏ పని అయినా మనము చేయాలి. ఏదైనా చేస్తూ చేస్తూ నామస్మరణ చేస్తూ ముందుకు వెళతాము. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.